చేపలు క్లీన్ చేసేటప్పుడు మెయిన్ చెక్కులు ఉంటాయి కదా తల దగ్గర, ఇవి తీసేయాలి. ఇది తీయకపోతే కన్నా నీసు వాసన. ఇదంతా చేప గుడ్డు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఇలా ఉన్నాము. దేవుడి దయ వల్ల పర్వాలేదు. ఈరోజైతే మా ఇంకా పైన అన్నీ దింపించేసి బోకులన్నీ మా ఇంట్లో పోయేటోళ్ళు ఎవరు లేరు కదా కాబట్టి మా అక్క అయితే ఈ పనులన్నీ చేస్తుంది. రెండు చూసేద్దాం అవతల ఏం చేస్తుంది. మొత్తము గిన్నెలన్నీ దింపేస్తుంది, ఈరోజు క్లీన్ చేస్తుంది. కొన్ని బోకులే, ఇంతకుముందు ఇంకా చాలా ఉన్నాయి, తీసేసాం అన్నీ. వేసినా ఎవరికో ఇచ్చినారు, షరీఫ్ అన్న ఎక్కిచ్చింది పైకి. ఆ బ్యాగ్ వచ్చేసి ఎన్నో సంవత్సరాలది. మా మామ పెద్దామ ఉండింది కదా, మా పెద్ద మేడము. ఆ బ్యాగు మా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు టీ ఎత్తుకొని పోయేవాళ్ళము. దాంట్లో 2 ప్లాస్కోలు, గ్లాసులు, చక్కెర అవన్నీ పెట్టుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళం హాస్పిటల్కి. ఆ బ్యాగ్ చరిత్ర దాదాపు 20 ఏళ్ళు దాకా ఉంది. ఇదిగోండి ఇల్లు. అవంతా క్లీన్ చేస్తున్నారు. అంటే పని ఏం లేదు కాబట్టి మా అక్క ఇవన్నీ తుడిపించుకుంటుంది అనమాట. మామూలుగా రమదాన్లో క్లీన్ చేయాలి, ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ఇప్పుడే క్లీన్ చేసేస్తుంది. బ్రష్ మామూలుగా అవి ఉంటారు చిన్నవి, చాటా బ్రష్ అంటే అన్ని చాటలోకి ఎత్తుకుంటాడంట. కొత్త చాట ఓపెన్ చేసింది మా యొక్క. అంతా తోసి అన్నము ఉండదు కా, మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. ఈ ప్లేట్లు చాలా నాకెందుకో ఉప్పు అనిపించింది. ఇది ఈ ప్లేట్లు నేను ఇంట్లోకి వచ్చిన అంతకు ముందు నుంచి ఉన్నాయి. ఈ వైట్ ప్లేట్లు 15 ఏళ్ళు అయింటుంది కదా, నువ్వు వచ్చి నాంచున్నాయి కదా, మా అక్క వచ్చి నాంచున్నాయి అనమాట. మా అక్క నాకంటే ఒక 1.5 year ముందే వచ్చింది ఇంట్లోకి. అప్పటి నుంచి ఉన్నాయి, నువ్వు రాకముందు నుంచి ఉన్నాయి కదా. అయ్యా నువ్వు వచ్చినాక అటు ఇటుగా 13-14 ఏళ్ళ నుంచి ఉన్నాయి. మొన్న చేపలు తెచ్చాము అన్నాను కదా, ఆ చేపలు అయితే ఈరోజు పులుసు పెడుతున్నాను. చెరువు చేపలు అంటాయి, పేర్లు పెద్దగా తెలియదు నాకు. నాకు తెలిసింది 8 చేపలు మాత్రమే. ఇప్పుడు వీటిని మనం కూర చేయాలి. ఆ చేపల కూరలెక్కి ఇవైతే తీసుకున్నా: కరివేపాకు, చింతపండు, టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, అల్లము, తెల్లగడ్డ. ఇవైతే అన్నీ కోసేసి కడిగేసుకొని ముక్కలు చేసి తట్లో వేసి పెట్టుకుందాం. దుర్గా చీర కట్టుకొని చేయి నొప్పి పట్ట పాపం. బాగా నల్లగా అయిపోయింది ఫ్రిడ్జ్లో ఉండి కరివేపాకు,
సామాన్లన్నీ తీసేసారా? అన్నీ దంచేసి పోసేసి రెడీ పెట్టేసాను. ఇవే కూరలకి మొత్తము గుడ్డు మొత్తం చేపలో కలిపేశారన్నమాట. ఇది బట్ సపరేట్గా కూడా వేయలే. ఎట్లా తెలివిచ్చాడో ఏమో దేవుడు. మొత్తం చేపలోనే కలిపేశారు. ఇది సపరేట్గా కవర్లో వేసి ఉంటే సరిపోయిండు కదా. ఇంత కరసకపోయింది. ఇదంతా చేప గుడ్డు తీసుకుంటా. ఇంకా ఉంది. ఇది చెరువు చేప కదా, అందుకే దీనికి గుడ్డు కూడా ఉంది. చేపలు క్లీన్ చేసేటప్పుడు మెయిన్ చెక్కులు ఉంటాయి కదా తల దగ్గర, ఇవి తీసేయాలి. ఇది తీయకపోతే కన్నా నీసు వాసన ఎప్పుడైనా సరే నీచంతా ఉండేది ఈ చెక్కులోనే. చేపలు ఎక్కువ వాసన కాబట్టి ఇవి బాగా క్లీన్ చేసుకోవాలి చేపలు. ఫస్ట్ పండ్లు చూడండి చేపలకు ఎలా ఉంటాయి లోపల. ఇదిగోండి పళ్ళు చూడు, పళ్ళు ఇదిగోండి. ఇవి పండ్లు దీనికి కూడా ఉన్నాయి. దీనికి లేవు, దీనికి మాత్రమే. చేప కన్ను గుడ్లు ఇవ్వండి. ఇది గుడ్లు పెరికేస్తా. ఇదంతా కండ, ఇవి పండ్లు. ఇది తీసేసుకుంటేనే మంచిది, లేకపోతే తినేస్తాం. ఇట్లంతా లేకుండా తీసేస్తాం. నీట్గా కడిగేసుకోవాలి చాలా. కొంచెం కొంచెం డెవలప్ అవుతుంది కూడా. వాళ్ళు ఎంత కడిగినా మళ్ళీ మనం అటు అనుకుంటే ఏడన్నా ఉంటే చెక్కులు పాడు అలా కడగరు, కొట్టేసి కవర్లు ఇట్లా తొందరగా గీకిస్తారు కదా వాళ్ళు. మళ్ళీ తింటాను రమ్ము. వీటికి వచ్చేది చెక్కులు ఏం వదలరు. అట్ట చెక్క నిమ్మకాయ కొంచెం ఉప్పు వేసేసి బాగా కలిపేసి చాలా కొంచెం బాగా కలిపేద్దాం. ముళ్ళులు ఉంటాయి, జాగ్రత్తగా కలుపుకోవాలా. ముందే మళ్ళీ అన్న చేపల్లో ముళ్ళులు ఇరిగినాయి అనుకుంటే భలే సలుపుతాయి. పెట్టుకో. మళ్ళీ ఎంత ముడుతుంది చూడుగా. ఉప్పు నిమ్మకాయ వేసిన తర్వాత జూమ్ ఉంది. ఇదిగోండి తెల్ల కడిగేసిన నా చేత వచ్చినట్టుగా బాగా కడిగినందుగా అన్నీ తీసి కడిగినా కదా. ఈ నల్లది ఇది పోల, అది పోదు. ఇంకా దీంట్లో మసాలా వేసేద్దామా. రండి వెళ్ళిపోదాం. కడిగి పెట్టుకుని చేపలు ఫస్ట్లో 1 కేజీ చేప. గుడ్డు ఎక్కువ ఉంది ఇందులో. ఇదిగోండి 1 కేజీ చేప. ఇందులోకి కొంచెం కూర బాగుండాలి కదా, అందుకని పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, టమాటా, అల్లం తెల్లగడ్డ పేస్టు, మసాలాలు వచ్చేసి ఇవే. మెంతుల పొడి, మిరియాలు, పసుపు, మ్యాజీ, కొంచెము జీలకర్ర, జీలకర్ర పొడి, మిరప్పొడి, ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి. కొబ్బరి కాదు, గరం మసాలాలంతా ఏం వేయలేదు నేను. ఇందులోనే నూనె, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా, అన్నీ వేసేసాను కదా. ఇప్పుడు మసాలా అంతా దీనికి కలిసేట్టుగా కలుపుకోవాలి. వాసన కదా. నూనె వేసినాం కదా, వాసన వస్తుంది. తెల్లగడ్డ అన్నీ వేసాం కదా,
మంచి వాసన అయితే వస్తుంది. ఉప్పు అంతా వీటికి ముక్కలకు పట్టేట్టుగా బాగా కలుపుకొని పొయ్యి మీద అయితే పెట్టేసి కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి పులుపుకు తగ్గట్టు. ముందు ఇవి కలిపేసి చింతపండు గుజ్జు వేద్దాం. అయితే దీన్ని పొయ్యి మీద పెట్టిన ఇది కొంచెం సెగ ఎక్కే లోపల కొంచెం నిమ్మకాయ కాదు చింతపండు గుజ్జు కొంచెం అయితే పొంగు అయితే పడుతుంది. తగ్గట్టు చింతపండు గుజ్జు చేపల కూరను ఎక్కువ కదపకూడదు. మనకు కావాల్సిన నీళ్ళు కూడా ఇప్పుడే వేసేసుకొని కలిపేసుకొని ఒకేసారి ఇంకా ఉడకబెట్టేద్దాం. కొంచెం నీళ్ళు పడతాయి, నీళ్ళు వేద్దాం. మా యొక్క బోగు లోపల నేను అన్నం కలిపిస్తా. ఇప్పుడు అందరూ పెట్టుకొని మీరు అనగా చూస్తూ ఉంటా పెడకు తిని జాడలో అడ్డు పడిపోతాం. అంటే కడిగేస్తుంది చూడండి. కడగాలి మరి 4 రోజులు. కూరకు తగ్గట్టు నీళ్ళు. ఇంకా దీన్ని మూత పెట్టేసి ఉడకబెట్టాలి. ఉడికింది. చేపల కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇందులోకి మిగిలిన అల్లం తెల్లగడ్డ పేస్టు, కరివేపాకు, ఇందులో తిరగవాత లేదు, తిరగవాత అయితే ఇలా మొత్తం కలిపి పెట్టుకున్నా కాబట్టి కూర లాస్ట్గా ఫైనల్గా కొంచెం పైన ముందు కొంచెం వేసా, ఇప్పుడు కొంచెం వేసుకుంటే మళ్ళీ వాసన అనేది ఉంటుంది. కొత్తిమీర పైన అట్లా అన్నీ వేసేసి బాగా కొంచెం అది వేసుకొని అంటే ఉప్పు కొంచెం కిందనే కొంచెం కలిపిన ఈ చేపల కూర ఏమంటే చిరిగిపోతుంది బాగా. ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని ఒకసారి ఇది చేప గుట్టు కడిగి పక్కన అయితే పెట్టుకున్నా. ఇప్పుడు దీన్ని ఒక మధ్యలో ఇదిగోండి ఒకే పక్క తీసి ఈ మధ్యలో దీన్ని వేసిన తర్వాత కలపకుండా ఇంకా అలానే ఒక 10 నిమిషాలు మూత పెట్టేస్తే ఆ గుడ్డు కూడా బాగా ఉడికిపోతుంది. మన చేపల కూర అయితే ఈరోజు కూర అయితే ఇలా రెడీ అయిపోయిందండి. గుడ్డు చూడండి ఎలా ఉడికిందో. ఇట్లా కదపకుండా వేసేసిన తర్వాత కదపకుండా ఉంటే ఇట్లా గుడ్డు అనేది ఇట్లా వస్తుంది పైకి. చూడండి గుడ్డు అయితే ఇలా ఉడికింది. మసాలా అంతా గుడ్డుకు బట్టి అంటే వేసిన వెంటనే కదపకుండా ఉంటే ఇలా మట్టంగా ఉడుకుతుంది, లేకపోతే మొత్తం చిరిగిపోతుంది. ముక్క చేప మొత్తం అయితే ఉడికేసింది. ఇంకా దీన్ని ఆఫ్ చేసేసి ఇంకా తీసేసుకోవటమే. తీగు వచ్చే దీంట్లోనే నేనా మళ్ళీ కలిసిపోతాయి వేసుకున్నప్పుడు మన సాయంత్రం తినాలి. ఓకే అండి, చూసారు కదా మన వీడియో అయితే ఈరోజు చేపల కూర ఎలా చేశాను, ఏం చేశాను, ఇంకొంచెం ఏదన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదే మా చేపల కూర, చెరువు చేపల కూర కదా, చెరువు చేపల కూర ఇది అండి. ఓకే అండి, అందరికీ బాయ్. ఇది అండి చేపల కూర అయితే రెడీ చేసేసినాం, వేసుకొని తింటున్నాం. అన్నం కూర రెండు కలిపోతున్నాయి. మెయిన్ అది రీజను. ఇందులో గుడ్డు చాలా వచ్చింది. చేప బాగుంటే పులుసు కూడా బాగుంటుంది. అది చేప కొంచెం నీశ్వాసం ఉండింది అనుకో, పులుసు కూడా అలానే ఉంటుంది. మా వీడియో అయితే ఇలా అయిపోయింది. మీరు కూడా చెరువు చేపలు తెచ్చుకోండి, ఇంకోటి తెచ్చుకోండి. ఎలా ఉందో నాకు కూడా చెప్పండి. ఓవైపు ఎక్కడ దొరికిన చెరువు చేపలు కదా వస్తాయండి, అది కూడా కాపాడు. బాయ్.